నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చైనాలో మృతదేహాలను ఖననం చేస్తుండగా ప్రమాదం. సమాధిలో ఉన్న కొందరిపై విరిగిపడ్డ మట్టి పెళ్లలు. బీజేపీలో చేరిన ప్రముఖ బుల్లితెర నటి రూపాలి గంగూలీ. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం పుచ్చుకున్న రూపాలి గంగూలీ. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని దర్శించుకున్న జబర్దస్త్ ఫ్రేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ సీను. కొడవలి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం. ఆలమూరుతో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనందరావు ఎన్నికల ప్రచారం. హాజరైన జనసేన అధ్యక్షుడు బండారు శ్రీనివాస్. సిరిసిల్ల పట్టణంలో మేడే వేడుకలు. హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మంగళవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 38.55 పాయింట్ల నష్టంతో 22,604.85 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ. మత ఆచారాల ప్రకారం మృతదేహాలను హిందువులు దహనం చేస్తారు. అయితే ఇతర మతాల వారు ఖననం చేస్తుంటారు. చైనాలో మతాచారాలు లేకపోయినా అక్కడి వారు కూడా మృతదేహాలను ఖననం చేస్తారు. ఈ క్రమంలో మృతదేహాన్ని ఖననం చేస్తుండగా అనూహ్య ప్రమాదం జరిగింది. మట్టి పెళ్లలు విరిగి పడి సమాధిలో ఉన్న కొందరిపై పడ్డాయి. ప్రముఖ బుల్లితెర నటి రూపాలి గంగూలీ బుధవారం బీజేపీలో చేరింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో పార్టీ సభ్యత్వం పుంజుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందులో భాగంగా పంచుకోవాలని తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు. అనుపమ, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ వంటి విషయాలతో ఆమె ప్రేక్షకులకు సుపరిచితురాలు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని జబర్దస్త్ ఫ్రేమ్ సుడిగాలి సుధీర్ మరియు గెటప్ సీను దర్శించుకున్నారు. కొడవలి గ్రామంలో నిన్న డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించామని, ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూటమికి సపోర్ట్ చేసి విజయం చేకూర్చాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని ప్రజలను కోరారు. పిఠాపురానికి స్టార్స్ గా రాలేదని, పవన్ మీద అభిమానం కోసమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని, కేవలం రాష్ట్రమంతా మెజారిటీ కోసం ఎదురు చూస్తున్నారని, 1,00,000 మెజారిటీ వచ్చేలా పార్టీలో నాయకులందరూ కష్టపడాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రచారం వచ్చామండి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. కొడవలి గ్రామంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కొడవలికి సపోర్ట్ చేసి ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడానికి మళ్ళీ రావడం కూడా చుట్టుపక్కల గ్రామాలలో చెప్తున్నారు. పిఠాపురం పట్టణం కూడా పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh+ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం.
బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని. నేను అర్థం కాదు. నేను ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్ లా రాలేదండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చాను. ఇంకా మేము జబర్దస్త్ 5 ఏళ్లలో అవినీతి పాలన సాగించిన వైసీపీని ప్రజలు ఎన్నికల్లో తరిమి కొట్టాలని కొత్తపేట నియోజకవర్గంలో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరుతో పాటు చింతలూరు, సూర్యరావుపేట, సందిపూడి, పినపల్ల, పెద్దపల్ల, పెనికేరు, నవాబుపేట, కలువచర్ల గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని బండారు సోదరులు అభ్యర్థించారు. ఎమ్మెల్యే తనను ఎంపీగా గంటి హరీష్ మాధుర్ని గెలిపించుకోవాలని కోరారు. సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ చంద్రబాబు సీఎం కాగానే వాటిని అమలు చేస్తారని తెలిపారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని మండిపడ్డారు. అవినీతి వైసీపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమలు చేయాలి. గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినా మీరు కట్టుకున్న డబ్బు కాబట్టి మీ పెన్షన్ మీకు రావాలి. అది ఇది కలిపేసుడు అభయస్తం పెన్షన్ లేకుండా చేశారు. ఇంద్రబాబు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. 1 రూపాయి కూడా లేదండి లోన్ వాళ్ళకి. ఇల్లు కట్టుకున్న ఎవరైనా ఉన్నారా? ఇదివరకు ఉన్నారండి. ఎక్కడికైనా ఇల్లు ఇచ్చారా? ఎక్కడైనా 1 రూపాయి కూడా లోన్ లేదు. స్థలాలు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఇప్పిందో 2 సెంట్లు కాడికి ఇస్తామని కూడా చెప్పమన్నారు. ఇవన్నీ కూడా కొంచెం జరుగుతాయి. అదే వాళ్ళు ఏదో రకరకాలుగా రాసి ఇచ్చేసారు. ఎవరు రాలేదో చూసి లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఏదైనా ఉంటే రాని వాళ్ళందరికీ పెన్షన్ అందరూ పెన్షన్ ఏప్రిల్ నుంచి 4000 చేస్తారు. అంటే ఇది పెన్షన్ అయితే జూన్ లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక జూలైలో ఇచ్చే పెన్షన్ కి నెలల్లో ఇచ్చే 4000 ప్లస్ ఈ పాత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 1000 పెంచుతున్నారు. 3000 4000 చేస్తారు. ఈ 3000 4000 కలిపి 7000 పెన్షన్. ప్రతిపాడు మండలంలోని వెంకటనగరం, తోటపల్లి, పోతులూరు గ్రామాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్లమెంటు అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అసెంబ్లీ అభ్యర్థిగా వరపుల సత్యప్రభ రాజా తరపున ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉమ్మడి మేనిఫెస్టో వివరిస్తూ కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకుంటే సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు కల్పించే దిశగా అడుగులు వేస్తారని, అలాగే రాష్ట్రాభివృద్ధి బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, మండలం అధ్యక్షుడు రామకుర్తి కామేష్, వీర మహిళా దళే జ్యోతి, కార్యదర్శి అమరది శివ, నాని, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా కూడా అటు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి మోదీ గారితో మాట్లాడి అవసరమైతే ప్రత్యేకంగా ఈ పార్లమెంట్కి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలన్నా కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఒక్కసారి మీరు ఆలోచించి ఎంపీ ఓటుకి మన ఉదయ్ శ్రీనివాస్ గారు గాజు గుర్తు కేసి, అలాగే ఎమ్మెల్యే కింద సత్యప్రభ గారు పోటీ చేస్తున్నారు, ఆవిడ కేసు గెలిపించాలని మనస్ఫూర్తిగా అదేనా మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే పోటీ చేస్తారు. ఇప్పటిదాకా వచ్చే ఈ పథకాలు ఏవి పోకుండా ప్రతి పథకం ఇంకా ఉత్తమమైన పథకంతో పాటు రాష్ట్ర అభివృద్ధి అంటే విద్య, ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా డెవలప్ అవడానికి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మీ ముందుకు వస్తుంది. ఎంపీ అభ్యర్థి కింద ఈయన టీ టైం మొదలు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మీ పార్లమెంట్ పరిధిలో మీరు డెవలప్ అవుతారు. గ్రూప్లో 10% చూద్దాం.
చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా వికోట గ్రామం పంచాయతీని రూపురేఖలు మార్చామని, రానున్న ఎన్నికల్లో రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని, తమ ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓటేయాలని సర్పంచ్ పిఎన్ లక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు. పట్న శివార్లలోని భరత్ నగర్, మహాత్మా గాంధీ రోడ్డు, ఈశ్వర్ నగర్, గాండ్లపల్లి, పట్రపల్లి, గోవింద నగర్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. కార్మికుల కోసం నిరంతరం పాటుపడింది, కార్మికులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన మేడే సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో కరీంనగర్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులతో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నిరంతరం శ్రమిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న కార్మిక సోదరులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కార్మికుల కొరకు ఎన్నో చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో మేడే సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో పలు ప్రాంతాల్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి మేడే వేడుకలను కార్మికులతో కలిసి జరుపుకున్నారు. ఫ్రీ ఉన్నది. తుని మండలం టి తిమ్మాపురంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన యనమల దివ్య, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు. పురవీధుల గుండా రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సభాస్థలికి చేరుకున్నారు. తిమ్మాపురం యనమల అడ్డా అని మరోసారి రుజువైంది. ఎక్కడ చూసినా జనమే ఎగిసిపడిన జన ప్రవాహం చూస్తే యనమలంటే తిమ్మాపురం ఎంత అభిమానమో తెలుస్తుంది. ఉమ్మడి అభ్యర్థులకు తిరుగులేదని తిమ్మాపురం ప్రజలు యనమల దివ్య, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు జన నిరాజనాలు పట్టి సాటి చెప్పారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. మాకు ఇంత ఘన స్వాగతం, అపూర్వ స్వాగతం పలికిన తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి మాకు 6 సార్లు నాన్నగారిని మెజార్టీ తెచ్చిన గ్రామం. ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టం. మా కుటుంబానికి, మీ గ్రామానికి మేమంతా, మా కుటుంబం అంతా రుణపడి ఉంది. ప్రతిసారి మెజార్టీ తీసుకొచ్చారు. ఇంతే ఆదరణ, ఇంతే ఆప్యాయత. రేపు పొద్దున్న ఓట్ల వర్షంతో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరినీ ఇంతలా మెజార్టీ మీరందరూ 6 ఏళ్లు తీసుకొచ్చింది కేవలం కార్యకర్తలు మాత్రమే. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ టీడీపీ పార్టీకి ముఖ్యంగా నిలబడింది కార్యకర్తలు. ఎప్పుడు చెక్కు చెదరకుండా ఉన్నారు అంటే అది కేవలం కార్యకర్తలు.
వారికి ఎప్పుడు నేను నిలబడి ఉంటాను, వారికి హామీ ఇస్తున్నాను. నేను ఎప్పుడు టీడీపీ బీజేపీ సమన్వయంగా చేసుకునే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసిన ఉమ్మడి కూటమి అభ్యర్థి యనమల దివ్య గారికి, జనసేన టీడీపీ నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి, ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే కృష్ణవేణి గారికి, సుంకర భావని గారికి, ఇతర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్. అంటే ఇందాక నుంచి చాలా మంది ఉదయ్ భాస్కర్ అంటారు, తంగెళ్ళ శ్రీనివాస్ అంటారు. అలాగే ఎన్ని తప్పులు చెప్తే అన్ని పేర్లలో వాళ్ళకి డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయడానికి తెలియక అన్ని పేర్లలోని నామినేషన్లు వేశారు ప్రత్యర్థులు. అంటే మన ఎంపీని మీరు ఎప్పుడు కనిపించుండరు, ఆ వచ్చే ఎంపీ ఎప్పుడు కనపడరు మీకు. ఎలక్షన్కి నెల రోజుల ముందు వస్తారు, ప్రతి ఎలక్షన్కి. ఎలక్షన్ అయిన నెక్స్ట్ రోజు అదే రోజే ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారు. అంటే ప్రజల్లో తిరిగి ఎలక్షన్ చేసే దమ్ము లేక మీరు వాడే ఆ ప్రేమతో పిలిచే అన్ని పదాల మీద నామినేషన్ వేశాడు. ఉదయ్ అని, తంగెళ్ళ శ్రీనివాస్ అని, తర్వాత గుర్తులు కూడా అలా పక్క పక్కనే మ్యాచింగ్ అయ్యేటట్టు తెచ్చుకుని, అంటే ప్రీ ప్లాన్డ్ గా డైరెక్ట్ గా ఎలక్షన్ చేసే దమ్ము లేక ఇలాంటి పిరిగితనమైన చేష్టలు చేసుకుంటూ, ఇలాంటి పనికిమాలన్నీ వేసుకుంటూ ఎలక్షన్ చేసుకుంటాక ముందుకు వస్తున్నారు. వాళ్ళకు ఉన్న ముఖ్య ఆయుధం అదొకటే. సో ఎందుకు వీళ్ళ ఎలక్షన్కి ఇలా రావాల్సి వస్తుంది అంటే, మన రాష్ట్ర పరిస్థితి, మన ప్రజలను పెట్టిన ఇబ్బంది. రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇంకో ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండవలసిన అవసరం ఉంది. తునిలో ఇంత మంచి స్పీకర్స్ ఉంటారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. తెలుగుదేశంలో ఇంత మంచి స్పీకర్స్ ఎక్స్ప్లెయిన్. వైసీపీ పాలనలో కుదేలైన పారిశ్రామిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టే సత్తా చంద్రబాబు నాయుడుకే ఉన్నదన్న, పిల్లలు బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 95వ వార్డ్ ఎల్ఐసి కాలనీ కాంఫర్ట్ హోం నివాసాల వద్ద ఏర్పాటు చేసిన సభల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాస నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంచి పలుకుబడి గల సీఎం రమేష్ ఎంపీగా గెలిస్తే అనకాపల్లి జిల్లా రూపురేఖలే మారుతాయని స్పష్టం చేశారు. తన పలుకుబడితో అనేక పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు వెళ్ళిపోయినాయి? చంద్రబాబు నాయుడు పీరియడ్ సీఎం అయినప్పుడు అన్ని అలాట్ అయ్యింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అందరూ ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? కమిషన్, ప్రతి దాంట్లో కమిషన్లు, వాటా, లేదంటే వాళ్ళ ఎంపీలకి, వాళ్ళ ఎమ్మెల్యేకి వాటాలు. ఇవన్నీ తట్టుకోలేకుండా మీకు తెలిసిందొచ్చు, హెచ్సిఎల్ కంపెనీ సాఫ్ట్వేర్ వచ్చింది, ఓపెన్ అయినా వాళ్ళు ప్యాకప్ చేసుకొని ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి మాకు వద్దని వెళ్ళిపోయినారు. మీకు ఇంకోటి కూడా లూలో మాల్ వచ్చింది, తెలుసా మీకు? లూలో మాల్ కూడా వచ్చింది. అతను క్లీన్గా ప్యాకప్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెన్నై, బెంగళూరులో ఓపెన్ అయ్యింది. తర్వాత ఇప్పుడు కొచ్చిన్లో ఓపెన్ అయ్యింది. అలాంటిది లూలో మాల్లో చాలా పెద్ద కంపెనీ. అలాంటివి చాలావి, ఒకటి రెండు మనకు తెలిసింది లేదు, ఇలాంటివి తెలియనివి ఒక 100ల కొద్దీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి రావాలి, మోదీ లాంటి ప్రధానమంత్రి రావాలి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఇంటింటికి తిరిగి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలుపుతూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ శాఖ అధ్యక్షులు సత్తి హరిప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి అడుగడుగున పూలమాలలతో, హారతులతో బ్రహ్మరథం పట్టిన పందలపాక గ్రామ ప్రజలు, నాయకులు అడుగడుగున బ్రహ్మరథం పట్టిన పందలపాక గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం బెక్కోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా మరి ప్రతి వారి ఇంటికి కూడా వెళ్ళడం, ఓట్లను అభ్యర్థించడం కూడా జరిగింది. ఎక్కడ చూసినా కూడా విశేష స్పందన లభించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ప్రజల్లో ఎప్పుడు
ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దామన్న ఆశతోటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరూ, అంతేకాకుండా కులాలు మతాలు పార్టీలు చూడకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు, అది కూడా మరి చాలా ప్లస్ పాయింట్ అయింది. అందుగురించే ప్రతి ఇంటికి కూడా ధైర్యంగా ఓటు అడగడానికి కూడా వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయి మెజార్టీతో వెళ్ళిపోయింది. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. కమలాపూర్ మండలంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మేడేను పురస్కరించుకుని పలు రకాల కార్మిక సంఘాలు జెండాలు ఎగురవేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కమలాపూర్లో ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్ముల రామ్మూర్తి, సిపిఐ మండల కార్యదర్శి నకీర్త ఓదెలు, బోయిని శ్రీనివాస్, కుమ్మరి మహేష్, మాట్ల భాస్కర్, జేరిపోతుల లక్ష్మణ్ పాల్గొన్నారు. గార్మెంట్ కార్మికులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తానని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 29వ వార్డులో మంగళవారం స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గార్మెంట్ కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. తనకు ఎమ్మెల్యేగా అఖండ విజయాన్ని అందించాలని కోరారు. టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చిన ఘనత తనదేనన్నారు. అందరికీ నమస్కారం. రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు పెట్టింది పేరు. ఒకప్పుడు చేనేతలందరూ కూడా మగ్గాలపైన ఆధారపడి జీవనం సాగించేవాళ్ళు. చేనేత సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా గార్మెంట్స్ పరిశ్రమను ఎన్నుకొని అందులోనే వేలాది మంది జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు రాయదుర్గానికి ప్రత్యేకంగా టెక్స్టైల్ పార్కు ఒకటి మంజూరు చేయించి కేంద్ర ప్రభుత్వంతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాం. దురదృష్టం కొద్దీ 10 ఏళ్ళు ఏ యూనిట్ రాలేదు. మళ్ళా 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్తోనూ బ్యాంకర్లతోనూ పలు దఫాలుగా తిరువూరులో రజకుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరువూరు టీడీపీ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని 19వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనేక మంది టీడీపీ పార్టీలోకి చేరడం ఆనందంగా ఉందన్నారు. రజక కార్పొరేషన్ ద్వారా వారి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేయడం జరుగుతుందని అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. అందరికీ నమస్కారం. తిరువూరు పట్టణంలో ప్రతిరోజు నిర్వహించే ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 19వ వార్డులో రజక బజార్లో ఈరోజు ప్రచారం చేస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో రజకులు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. రజకులకు సంబంధించి దాదాపుగా బీసీల్లో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడ్డ ఒక కులం రజకులు. సాంప్రదాయ వృత్తి చేసుకుంటూ చాలామంది దాదాపు వేరే అవకాశాలు లేక ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో
రజకులకి సంబంధించి రజక కార్పొరేషన్ ద్వారా ఒక పక్క వాళ్ళ సాంప్రదాయ వృత్తిని ప్రోత్సహిస్తూనే ఇంకో పక్క వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లలు చదువుకొని ఆధునిక వృత్తుల వైపు మళ్ళే విధంగా ప్రోత్సహిస్తామని ప్రస్తుతానికి ఈ తిరువూరు పట్టణంలో ఈ రజక బజార్లో వీళ్ళకి కావాల్సిన ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని అలాగే వాళ్ళ చేతి వృత్తిని ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి అన్ని సౌకర్యాలతో ఒక ధోబీ ఘాటుని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో తాను పోరాడి స్టే తెచ్చినా సరే తనకు తెలుగు మీడియా క్రెడిట్ ఇవ్వడం లేదంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శాపనార్థాలు పెట్టారు. తెలుగు మీడియా స్వార్థంతో నిండిపోయిందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం తాను కష్టపడితే తనకు క్రెడిట్ ఇవ్వకపోతే ఆ దేవుడు కూడా క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన విశాఖలో వీడియో రిలీజ్ చేశారు. షాకింగ్ న్యూస్. మీడియా ఓనర్స్, సిఇఓస్, బ్యూరో చీఫ్స్ అసలు నేను నిన్న స్టీల్ ప్లాంట్ ఆపకుండా గొంతుకు పోయినంతగా వాదించి 10 సార్లు వాదించాను. ఫిబ్రవరి 21ని ఫైల్ చేశాను. ఏప్రిల్ 24ని 25ని ఆర్డర్స్ తీసుకొచ్చాను. 1 ఇంచు స్థలం అమ్మకుండా ఎవరమ్మారు, ఎంతకమ్మారు, ఎందుకమ్మారు, ఎవరు కొంటున్నారు అని రుజువులతో నేను తప్ప ఎవరైనా వాదించారా? జేడీ లక్ష్మీనారాయణ 3 నెలల్లో కనీసం ఒక్కరోజైనా కోర్టుకు వచ్చాడా? ఆయనలాగే అనేక మంది ఫైల్ చేశారు. కనీసం ఆయన మ్యాటర్ లిస్టేనే అయిందా? నాది అయిన తర్వాత అలాంటి ఎన్నో లిస్టులు అయ్యాయి. అలాంటిది మీరు ఆయనకి క్రెడిట్ ఇవ్వడానికో ఇంకోరు క్రెడిట్ ఇవ్వడానికో చేస్తే దేవుడు మిమ్మల్ని శపించడా? సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే మీకెలా ఉంటుంది కోపం? ఇంత కష్టపడి గవర్నమెంట్ ని స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఆర్డర్ తెచ్చింది ఏకైక వ్యక్తిని. 2 నెలలు కష్టపడ్డాను. 10 రోజులు ఆర్గ్యుమెంట్ చేశాను. 30-40 రోజులు ప్రిపేర్ చేశాను. కోర్టు చుట్టూ రాత్రి పగలు తిరిగాను. ఇంత చేస్తే నాకు క్రెడిట్ ఇవ్వడానికి మీకు దేవుడే అన్నాడు, హూమ్ ద క్రెడిట్ ఈస్ డ్యూ, ద క్రెడిట్ ఈస్ డ్యూ అని. ఇంకా ఎవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవ్వకపోతే నా పేరు కేఏ పాల్ కాదు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టను. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188.50 పాయింట్ల నష్టంతో 74,482.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 38.55 పాయింట్ల నష్టంతో 22,604 వద్ద 8.5 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా ప్రధానంగా నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చైనాలో మృతదేహాలను ఖననం చేస్తుండగా ప్రమాదం. సమాధిలో ఉన్న కొందరిపై విరిగిపడ్డ మట్టి పెళ్లలు. బీజేపీలో చేరిన ప్రముఖ బుల్లితెర నటి రూపాలి గంగూలీ. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం పుచ్చుకున్న రూపాలి గంగూలీ. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని దర్శించుకున్న జబర్దస్త్ ఫ్రేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ సీను. కొడవలి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం. ఆలమూరుతో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనందరావు ఎన్నికల ప్రచారం.
హాజరైన జనసేన అధ్యక్షుడు బండారు శ్రీనివాస్. సిరిసిల్ల పట్టణంలో మేడే వేడుకలు. హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మంగళవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 38.55 పాయింట్ల నష్టంతో 22,604.85 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.